హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఫుల్ డెమో వీడియో చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. మీకైతే డెమో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా మీకైతే డెమో వీడియో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరైతే ఫుల్ డెమో అనేది చూడండి ఫ్రెండ్స్. నేనైతే సౌండ్ అనేది కొంచెం మ్యూట్‌లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం సౌండ్ అనేది మ్యూట్‌లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే లేటెస్ట్ వర్షన్ అలక్మోస్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరైతే యాప్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ముందుకొచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్‌లో మీ నేమ్‌కొచ్చిన లెటర్ అనేది ఇక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఎలా పెడతారంటే దానిపై ఎస్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు నచ్చినది ఇక్కడ మీ నేమ్‌లో ఫస్ట్ అనేది లెటర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుకు వచ్చేసి 4 ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్‌ని మీరేం చేస్తారంటే ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. ఏదైనా ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు మీ ఫోటోస్ అనేది ఇక్కడ పెట్టేసేయండి. ఏదైనా ఒక ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోని మంచిగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఫోటోస్‌ని కూడా ఇలానే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ముందుకొచ్చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేట్ చేయండి. చేసిన తర్వాత ఆ ఫోటో అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి కింద. మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. మీ ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అనేది చేయండి. చేసిన తర్వాత రెడ్ మార్క్ వరకు కట్ చేయండి. ఇలానే ఈ ఫోటోస్ అన్నీ పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసేయండి మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ ఫోటోస్ అన్నీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 39 49 యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అన్నీ యూజ్ చేసేసేయండి. నేను యూజ్ చేస్తున్న ఫోటోస్ మీకు కావాలంటే లేటెస్ట్ ఫోటోస్ ఇవి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ మీకు కావాలంటే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్‌గా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్‌లీగా ట్రై చేస్తాను. ఏ వీడియో చేయాలో అనేది మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ అని పంపండి ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్‌గా మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరైతే ఫోటోస్ అన్ని లాస్ట్ వరకు పెట్టేసేయండి ఫ్రెండ్స్. మీకైతే లేటెస్ట్ వర్షన్ ఆల్మోస్ట్ మీకు కావాలంటే నేనైతే డైరెక్ట్‌గా మీరైతే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే లేటెస్ట్ వర్షన్ మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్‌లో ఫోటోస్ అన్నీ పెట్టేసిన తర్వాత మీకైతే ఈజీగా ఒకసారి చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు లాస్ట్‌లో 3 ఫోటోస్ అన్నీ పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫోటోస్ అన్నీ పెట్టేసేయండి. నేను ఈజీగా మీకైతే చెప్పేస్తాను. ఫోటోస్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇలా చూసుకుంటే ఇక్కడ అన్నీ ప్రెస్ చేసి పైన కనండి. ఇవన్నీ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేసిన తర్వాత అన్ని ఫోటోస్‌ని ప్లేస్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ అన్నిటికి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మీ ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అనేది చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక అన్ని ఫోటోస్‌ని ఫిల్ కంపోజిషన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే మీ ఫోటోస్ అనేవి మంచిగా అడ్జస్ట్ కావు ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీగా కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.